హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు అనగా మార్చ్ 2, 2024 స్కూల్ అసిస్టెంట్కి టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా. సో ఈరోజు మార్నింగ్ సెషన్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 100కు పైగా బిట్లు అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్స్కే ఉపయోగపడతాయా అనే కాదండి, ఇవి ఎస్జిటికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ టెట్ పేపర్ అనేది ఎస్జిటి డిఎస్సికి ఈక్వల్గా ఉంటుంది. అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్లో ఎలా ఇస్తారో అప్లికేషన్లో, ఎస్జిటి వారికి డిఎస్సిలో అలా అప్లికేషన్ మెథడ్లో ఇస్తారు. సేమ్ సబ్జెక్ట్స్, సైకాలజీ, అదేవిధంగా ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకనే ఎస్జిటి వారు కూడా ఈ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 100 బిట్లు పైగా చెప్పారు మా ఫ్రెండ్, చాలా గుర్తుపెట్టుకొని మరీ రాసి పెట్టారు. సో చాలా థ్యాంక్స్ ఆ అమ్మాయికి. ఇక్కడ చూడండి, సైకాలజీలో నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏకకారక, ద్వికారక ఈ సిద్ధాంతాలు రాసిన వారు ఇచ్చి ఆ పేరులో సరికానిది ఇచ్చారంట, సరికానిది గుర్తించమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసన సిద్ధాంతాలు ఇచ్చి వారు ప్రతిపాదించిన వారు ఇచ్చి దాంట్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు, రాంగ్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, థార్న్డైక్ సిద్ధాంతం, బండూర సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి కదా, పావ్లోవ్ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల్లో వారు ప్రతిపాదించిన వారు ఇచ్చి మ్యాచింగ్లో ఇచ్చారంట, ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏంటి రాంగ్గా ఉన్నది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సహజ సామర్థ్యం గురించి ఒక బిట్ ఇచ్చారు. అండ్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సర్దుబాటు నుండి ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఎన్ఈపి 2020లో చాప్టర్స్ ఎన్ని, సెక్షన్స్ ఎన్ని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి సిక్స్త్ క్వశ్చన్. మ్యాథ్స్ క్లబ్ ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ, మ్యాథ్స్ క్లబ్ ఉండాలని సూచించిన కమిటీ ఏమిటని అడిగారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. డాట్లో లేని అంశాన్ని గుర్తించని అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి తెలుగు నుంచి. అంబ దాని యొక్క ప్రకృతి రాయమన్నారు, అమ్మ అవుతుంది కదా. నెక్స్ట్ కాలం నానార్థాలు అడిగారు. తీరం దాని యొక్క పర్యాయ పదాలు అడిగారు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఈ పద్యం అనేది శ్రీకాళహస్తీశ్వర శతక పద్యం ఇచ్చారు. నెక్స్ట్ ఒక పేరా ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ యనాదేశ సంధి గురించి ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నజబత్ జజరా గణాలు దేనికి సంబంధించిన గణాలు అంటే చంపకమాల. ఇది మొన్న ఎస్జిటి టెట్లో కూడా ఇచ్చారు, మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ టెట్లో ఇచ్చారు. నెక్స్ట్ సగనం గణాలు ఏంటంటే లఘువు, లఘువు, గురువు, సగన గణాలు గుర్తించని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి అని చెప్పాడు, దీనికి పరోక్ష కథనం రాయమన్నారు. ఇది ప్రత్యక్ష కథనంలో ఉంది, పరోక్ష కథనం రాయమన్నారు. అండ్ నెక్స్ట్ చూడండి. విద్యాధనం ఏ అలంకారం అని అడిగారు. నెక్స్ట్ ఇహపరములు ఇచ్చే సమాసం అడిగారు ఇది. నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి. 0, -4 అనేది ఏ తలంలో ఉంటాయి, ఈ పాయింట్స్ అనేవి ఏ తలంలో ఉంటాయని గుర్తించాలి. నెక్స్ట్ πr + πr² అనేది దేని యొక్క సూత్రం అని అడిగారు. ఇది శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది, టోటల్ సర్ఫేస్ ఆఫ్ కోన్ అనమాట ఇది. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్. 7 సెంటీమీటర్స్ ఘనమును వృత్తాకార శంకువుగా మార్చితే ఆ శంకు యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్. 0, 0, √3 బిందువులు ఇచ్చి దీని వాలు కట్టమన్నారు. వైశ్లేషిక రేఖ గంతం నుంచి 2 బిందువులు ఇచ్చి వాలు కట్టమంటే y2 - y1 x2 - x1 ఈ ఫార్ములా వేసుకోవాలి. ఇది x1 y1 x2 y2 అవుతుంది. సో x2 - y2 - x1 సో అప్పుడు దీని ఫార్ములా ఇలా అవుతుంది, y2 - y1 x2 - x1 ఇవి ప్రతిక్షేపిస్తే వాల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ ఈ సబ్సెట్ టు బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది. ఏ అనేది బికి ఉపసమితి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్. సీకెన్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెంట్ ఏ + tan a = ఎంత అని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి. ఒక డైస్ని రోల్ చేస్తే ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ అడిగారు. ఒక పాచికని దొర్లిస్తే ప్రధాన సంఖ్య పడడానికి ప్రాబబిలిటీ అడిగారు. పాచికలోని 1 to 6 నెంబర్స్ ఉంటాయి కదా, అందులో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 2, 3, 5 ఉంటాయి కదా. అంటే 3 ఒక పాచిక అంటే 6 కదా. సో 3/6 అంటే 1/2 ఆన్సర్. ఇక్కడ 2 పాచికలు అన్నారు అనుకోండి, 6² 36 అనేది వేయాలి, 1/2 ఆన్సర్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి సెవెంత్ క్వశ్చన్. చతుర్భుజం నిర్మించడానికి కావలసిన కనీస కొలతల సంఖ్య 5 అవుతుందండి దీని ఆన్సరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి.
క్రమ పంచభుజి చుట్టుకొలత 100 సెంటీమీటర్స్ అయినా ఒక్కొక్క భుజం కొలత ఎంత? పంచభుజి అంటే 5 భుజాలు, క్రమ అంటే సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు అనేవి సమానంగా ఉంటాయి, 5 భుజాలు అనేవి సమానంగా ఉంటాయి కాబట్టి 100/5 చేయాలి. 20 సెంటీమీటర్స్, ఒక్కొక్కటి ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్స్ అనేవి భుజం కొలత అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 9th క్వశ్చన్. క్రమ బహుభుజి బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే దీని ఫార్ములా 360 degrees by n అనమాట. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్. పౌనఃపున్య బహుభుజి గీయడానికి x అక్షం పైన ఏం తీసుకుంటారు? పౌనఃపున్య బహుభుజి తీయడానికి x అక్షం పైన తరగతి యొక్క మధ్య బిందువుల్ని తీసుకుంటారు. అదే y అక్షం పైన అయితే పౌనఃపున్యాన్ని తీసుకుంటారనమాట. తరగతి యొక్క పౌనఃపున్యాన్ని తీసుకుంటారు. ఇక్కడ x అక్షం అడిగారు కాబట్టి తరగతి యొక్క మధ్య బిందువుల్ని తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ చూడండి ఫిజికల్ సైన్స్. స్నెల్ నియమం ఉంటుంది కదా, అవి రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఉంటాయి కదా, వీటి యొక్క ఫార్ములాస్తో మ్యాచింగ్ చేయమని ఇచ్చారంట. నెక్స్ట్ చూడండి అయస్కాంత అభివాహ సాంద్రత సూత్రం అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి ఒక టేబుల్పై ఒక చెక్కదెమ్మ ఉంది. ఆ చెక్కదెమ్మ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఆ చెక్క ద్రవ్యరాశి ఇచ్చి చెక్కదెమ్మ టేబుల్పై కలుగు చేసే బలం ఎంత అని ఇచ్చాడనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ విటమిన్స్ గురించి డిసీజెస్ గురించి మ్యాచింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ విటమిన్స్లో బయోటిన్ గురించి ఇచ్చారంట. ఇక్కడ చూడండి అదేవిధంగా డిసీజెస్ గురించి కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూడండి యాంటీబయోటిక్స్ ఈ క్రింది వానిలో వేటికి పనిచేయవు అని ఇచ్చారు. ఆప్షన్స్ కలరా, టైఫాయిడ్, మసూచి ఇచ్చారంట. నెక్స్ట్ NH3లో బంధకోణం అడిగారు. నేను కొన్నింటికి ఆన్సర్స్ చెప్పట్లేదని చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. నేను ఇవన్నీ చదివి 6 years అవుతుందని. నేను 2018 DSCకి చదివాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చదవలేదు. సో నేను చదివి 6 years అవుతుంది. బట్ ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, మీ ముందు ప్రజెంట్ ఇప్పుడు బుక్స్ ముందే ఉంటాయి, అవి చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు చెప్పట్లేదు ఏంటి అని చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఒకసారి మీరు ఆన్సర్ చూసుకుంటే మీకు ఆ టాపిక్ మీద అవగాహన కలుగుతుంది. దాని ముందు ఉన్న టాపిక్ దాని తర్వాత ఉన్న టాపిక్ని కూడా చదువుకుంటే మనకి బిట్స్ అనేవి నెక్స్ట్ ఎగ్జామ్లో కవర్ అవుతాయి. సో ఆన్సర్స్ అనేవి మీరు వెతుక్కోండి. నా దగ్గర ప్రజెంట్ బుక్స్ లేవు, నేను చదివి 6 years అవుతుంది కాబట్టి నేను ఆన్సర్స్ తప్పు చెప్పదలుచుకోవట్లేదు. వస్తే మాత్రమే చెప్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చిన వాటికి మాత్రమే. సో మీరే ఆలోచించండి, మీరు ఒకసారి వీటి ఆన్సర్స్ని మీరే వెతుక్కోండి. ఇవన్నీ 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో అన్నీ ఉంటాయి. సో చదవండి. SGT వాళ్ళు కూడా చదవాలి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా 8th, 9th, 10th బయాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాలి కదా. సో అందులోని బిట్స్ అనమాట ఏ విధంగా వచ్చాయనేది మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ముడి ఖనిజంలో ఉన్న మలినాలను ఏమంటారు? నెక్స్ట్ కెలోరిఫిక్ విలువ ఉంటాయి కదా, బొగ్గు, LPG గ్యాస్, పెట్రోలు, హైడ్రోజన్, ఇవి ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో అమర్చమన్నారు. అంటే వీటి ప్రతిదీ కెలోరిఫిక్ విలువని మనం తెలుసుకొని దాన్ని ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకి అమర్చాలంట. అండ్ నెక్స్ట్ చూడండి బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న అమ్మాయి షటిల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కలిగే బదలాయింపు. మీరు బదలాయింపులు బాగా చదివారు కదా. సో ఇక్కడ ప్రతికూల బదలాయింపు అవుతుందో అనుకూల బదలాయింపు అవుతుందో కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నెక్స్ట్ క్రికెట్ అంటే ఇష్టం ఉన్న అబ్బాయి తనకు ఇష్టం లేని జీవశాస్త్రం, మ్యాథ్స్లో ఏదో ఒకటి ఎంచుకోవడం అనేది ఏ సంఘర్షణ అవుతుంది? ఇక్కడ 2 ఇష్టం లేదు కాబట్టి పరిహారం అవుతుందని అనుకుంటున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి సైకాలజీ బిట్స్. స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా SGT లాగే సేమ్ సైకాలజీ బిట్స్ అనేవి టెట్లోనే ఇచ్చారు. సో సింపుల్గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి చేస్తూ రాయడం వల్ల ఎంత శాతం నేర్చుకుంటారని అడిగారు. నెక్స్ట్ గ్రూప్ డైనమిక్స్ రాసింది ఎవరు అని అడిగారు. నెక్స్ట్ ముక్కు ద్వారా ఎంత శాతం గ్రహిస్తారు? కోబిన్ వర్గీకరణ ఉంది కదా, అదే ఇచ్చారు. నెక్స్ట్ చూడండి మాస్లో ప్రకారం అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటి అని ఇచ్చారు. భావావేశ రంగానికి చెందినది అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి మానసిక చలనాత్మక రంగానికి చెందిన చివరి లక్ష్యం గురించి ఇచ్చారు. చూడండి ఇక్కడ 2 రంగాల గురించి ఇచ్చారు. నెక్స్ట్ దీక్ష ఎబ్రివేషన్ ఇచ్చారు. ఈ బిట్ కూడా మొన్న జరిగిన టెట్లో కూడా ఇచ్చారు, SGT టెట్లో ఇచ్చారు. నెక్స్ట్ FLN అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి DNA, జన్యువులు, క్రోమోజోములు గురించి కొన్ని వాక్యాలు ఇచ్చి అందులో సరికానిది ఇచ్చారనమాట. సరికానిది గుర్తించమని ఇచ్చారు. నెక్స్ట్ సహజధారం ఏది? కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది సహజధారం అని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి కౌమార దశకు సంబంధించిన ఒక బిట్ ఇచ్చారు. ప్రకటన ఇచ్చారు ఏంటంటే ఈ దశలో మొటిమలు వస్తాయి, కారణం ఈ దశలో సేబిస్ గ్రంథులు, స్వేద గ్రంథులు ఎక్కువగా రిలీజ్ అవుతాయి.
ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2 కరెక్ట్ 2 రాంగ్, స్టేట్మెంట్కి కారణం సరిపోదు, స్టేట్మెంట్కి కారణం సరిపోతుంది, ఈ ఆప్షన్స్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి 10th క్లాస్ పరీక్షలు అనేవి ఏ రకమైన మూల్యాంకనం కిందకి వస్తాయని అడిగారు. నెక్స్ట్ స్పీచ్ పైన ఒక బిట్ ఇచ్చారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏ టైప్లో రాస్తాము అని 4 టైప్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగారు. అండ్ నెక్స్ట్ చూడండి 4 వర్డ్స్ ఇచ్చి మిస్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అవి అనమాట. నెక్స్ట్ అమ్మఒడి రావాలంటే కనీస హాజరు శాతం పిల్లవాడికి 75% ఉండాలి, మొన్న టెట్లో కూడా ఇచ్చారు, ఎస్జిటి టెట్. అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ట్రైన్స్ డు నాట్, ఇది ఏ అనమాట, రన్ బి, వెరీ ఫాస్ట్లీ సి, డూ ఆన్ దిస్ ట్రాక్ ఇది 4th. ఇలా ఏబిసిడి ఇచ్చి ఇందులో ఏది గ్రామటికల్గా రాంగ్గా ఉందా అని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ రాంగ్గా, బి రాంగ్గా, సి రాంగ్గా అని అడిగారు అనమాట. నెక్స్ట్ దేర్ డాష్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పార్క్, ఇక్కడ డాష్లో ఏమొస్తుందని అడిగారు, వజ్, వర్, ఈజింట్, ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి పైథాగరస్ సిద్ధాంతానికి ఇంకొక పేరు, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, యూక్లిడ్ సిద్ధాంతం, థేల్స్ సిద్ధాంతం, భాస్కర సిద్ధాంతం, బౌద్ధయాన సిద్ధాంతం. దీని ఆన్సరు అందరూ చాలామంది థేల్స్ పెడతారు, థేల్స్ కాదండి, బౌద్ధయాన సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతానికి ఇంకొక పేరు. ఆన్సర్ 4th ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ బావిలో కప్ప అనేది ఏ న్యాయం, ఇది తెలుగు బిట్ అండి, అంటే మత్స్య కప్పని ఏమంటారు కదా, ఇవి ఆ న్యాయానికి సంబంధించి ఏదో మత్స్య న్యాయం అలా ఉంటుందంట, ఆప్షన్స్లో అలా ఇచ్చారు, సో అది తెలుగులో వస్తుంది. నెక్స్ట్ గిల్లి జోలపాట పాడడం అనేది దాని అర్థం ఏంటి అని అడిగారు, అంటే ముందు పిల్లవాడిని గిల్లేసి జోలపాట పాడడం, మళ్ళీ ఏడిస్తే జోలపాట పాడడం అనేది దీనికి ఏంటి అర్థం వస్తుంది అనేది ఇచ్చారు, ఇది ఆప్షన్స్ బట్టి పెట్టచ్చు. నెక్స్ట్ రోటిలో తలదూర్చిన నేల రోకటి పోటీకి ఏడ్చిన నేల అనేది ఏమవుతుంది, సామెత అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి సిద్ధాంత శిరోమణి అనే దాన్ని రాసింది ఎవరు, నెక్స్ట్ అలరు అనగా అర్థం ఏమిటి, నెక్స్ట్ నిగమన పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు, నెక్స్ట్ కరికులం అనగా పాఠ్య ప్లస్ సహపాఠ్య అవుతుంది, కరికులం అండ్ కో కరికులం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి నేల మీద దొర్లుతూ ఉన్న బంతి చలనం, స్థానాంతరం అండ్ భ్రమణ అవుతుంది. నెక్స్ట్ వ్యతిరేక క్వార్ధక పదం వెళ్ళక, ఆప్షన్స్లో క్వార్ధక పదం ఇచ్చారు, వ్యతిరేక క్వార్ధకం అడిగారు, సో ఆన్సర్ వెళ్ళక. నెక్స్ట్ రాము హోంవర్క్ చేసి ఆడుకున్నాడు, ఇది ఈ వాక్యంలోని గీత గీసిన పదానికి ఇక్కడ చేసి దాని కింద గీత గీశారు, ఇది ఏమవుతుందని అడిగారు, క్వార్ధకం ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో నౌన్ క్లాస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, నౌన్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, డిఎస్సికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. నెక్స్ట్ రసాయన మార్పుకి ఉదాహరణ ఇచ్చారు, ఆప్షన్స్లో బొగ్గును గాలిలో మండించడం, ఇది రసాయన మార్పు అవుతుంది. నెక్స్ట్ 98 డిగ్రీస్ అనేది ఏ కోణం అవుతుంది, అధిక కోణం. అండ్ నెక్స్ట్ చూడండి క్రింది వానిలో చదువు విశిష్టత గల పాఠం అక్షరం అంట. నెక్స్ట్ క్రింది వానిలో విలువల ఇతివృత్తంతో వచ్చిన పాఠం, ఆప్షన్స్ మాణిక్యవీణ, ధన్యుడు, మా ప్రయత్నం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాము ఈజ్ గుడ్ డాష్ లాంగ్వేజెస్, ఇక్కడ ఆర్టికల్ అడిగారు. అండ్ నెక్స్ట్ తొలి తెలుగు శతకకర్త ఎవరు అడిగారు, నెక్స్ట్ విద్యార్థి శతకకర్త ఎవరు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాంగిట్యూడినల్ మెథడ్ అండ్ క్రాస్ సెక్షనల్ మెథడ్ కోసం ఇచ్చారు ఒక బిట్. అండ్ నెక్స్ట్ చూడండి ఒక భావన ఏర్పడాలంటే ఫస్ట్ జరగాల్సింది, ఆన్సర్ ఒక విషయంను జ్ఞానేంద్రియాలతో గ్రహించాలి. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమం ఫైండ్ అవుట్ చేయమన్నారంట. నెక్స్ట్ చూడండి ఏదైనా గ్రంథం నుండి లేదా పురాణాల నుండి ఒక భాగాన్ని లేదా రసవత్తర భాగం తీసుకొని ఒక కావ్యం రూపంలో రాయడాన్ని ఖండకావ్యం అంటారు, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఖండకావ్యం అవుతుంది. సో ఇవ్వండి ఈరోజు మార్నింగ్ సెషన్ బిట్స్ అనేవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.